హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్వైత వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో కమ్మనైన సాంబార్ రెసిపీని ఈజీ పద్ధతిలో ఎలా చేయాలో చూపించబోతున్నాను. అంటే మనం ఈ సాంబార్ని ఎందులోకి తిన్నానంటే రైస్ ఐటెంలో కానీ టిఫిన్లో కానీ తిన్నా చాలా బాగుంటుందండి. సో ముందుగా అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర పోపు దినుసులు అనేది వేసుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అనేది మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేసాక బెండకాయ ముక్కలు 4 బెండకాయలను కట్ చేసుకొని అలా వేసుకోవాలి. దాన్ని కూడా ఒక 1 మినిట్ మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక దొండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. దొండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక ముందుగానే వంకాయలను అయితే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళు అయితే వేసి పెట్టుకున్నాను. సో వాటిని అయితే వాటర్ అనేది తీసేసి వంకాయ ముక్కలు కూడా అందులో వేసి అంతా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా అయితే మనం పప్పును వాటర్ పోసుకొని నూనె పసుపు వేసుకొని ఉడికించుకున్నాము. సో ఉడికించిన పప్పునైతే ఇలా గంటతోనైతే ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే కొంచెం స్మూత్గా అవుతుంది. అలా వీడియోలో చూపించిన విధంగా గంటతోనైతే స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగానే చింతపండుని అయితే నానబెట్టుకొని రసం అయితే తీసుకున్నాను. ఈ చింతపండు రసం అనేది పప్పులో వేసుకొని అంతా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అలా కలుపుకున్నాక పప్పుకు ఆ చారు అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బెండకాయ, దొండకాయ, ములక్కాయ అన్ని ముక్కలు అనేవి ఫ్రై అయ్యాయండి. అవి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం పేస్ట్ కూడా వేసుకొని అంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ అనేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకొని ముందుగానే మనం పప్పులో చింతపండు రసం అనేది వేసుకున్నాం కదండి. సో దాన్ని అంతా ఒకసారి కలుపుకొని దీనిలో అయితే ఈ పోపులో అయితే వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక చింతపండు రసం అనేది చిక్కగా ఉంటే అందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని రుచికి తగినంత ఉప్పు, కారం అనేది వేసుకోవాలి. రుచి వేసుకున్నాక కరివేపాకు రెబ్బలు కూడా వేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అనేది మరిగించుకోవాలి. సో అలా మరుగుతున్నప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకొని అందులోకి జీలకర్ర మెంతుల పొడి అనేది వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి డైరెక్ట్ వేస్తే ముద్దల్లాగా అవుతుంది. అందుకు వాటర్ పోసి కలుపుకొని అందులో అయితే యాడ్ చేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అనేది మరిగించుకోవాలి. సో అలా మరిగిన తర్వాత ఒకసారి మూత తీసి ఉప్పు ఇట్లా సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు అనేది వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి. సో ముక్కలు ఉడకాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని చివరగా కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు అనేది మరిగించుకోవాలి. కమ్మగా రుచిగా ఉండే ఈ సాంబార్ అనేది ఇడ్లీలో కానీ, ఉప్మాలో కానీ తిన్న చాలా చాలా బాగుంటుంది. అలాగే అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కమ్మనైన సాంబార్ రెసిపీ నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.